హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేగం వ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఫ్రైడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జుమ్మా ముబారక్. సో ఈ రోజు అయితే నేను ట్రై చేయబోతున్నాను రెస్టారెంట్ స్టైల్ టమాటా పప్పు అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో నేను ట్రై చేయబోతున్నాను. నేను ఒక వీడియో చూశాను, దాన్ని బట్టి నేను ట్రై చేయబోతున్నాను. ఎలా వచ్చిందో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటా పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. సో టమాటా పప్పుకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు, నేను 2 కప్పులు పెసరపప్పు నానబెట్టాను, చింతపండు రసం, పచ్చిమిర్చి, ఒక పెద్ద పచ్చిమిర్చి, ఒక టమాటా, అండ్ పోపులకు వచ్చేసి జీరా, ఆవాలు, వెల్లుల్లిపాయ, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ, ఒక ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అండ్ ఇది కూడా వేయించుకోవాలి పోపులతో పాటు. సో ఒక పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్, అండ్ జీరా పొడి, హల్దీ, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో పప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో తగినంత వాటర్, పసుపు, కొంచెం నూనె, దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవడం. మూత అయితే పెట్టేశాను. ఇంకా 3 విజిల్స్ రావాలి దీనికైతే. కొంచెం స్మాష్ అయితే చేసాను. ఇప్పుడు తడక వేసేసుకుందాం పదండి. కడాయి పెట్టి నూనె అయితే వేసాను. నూనె వేడవగానే ఆవాలు, జీరా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు, అండ్ కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. దీన్ని బాగా వేయించేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో స్మాష్ చేసి ఉంచుకున్న పప్పునైతే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను.
లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర. అంతే, మన పప్పు టమాటా ఈస్ రెడీ.